మేనేజ్మెంట్ వాళ్ళందరూ సంతకాలు పెట్టి మరి ఇది కాస్తే ఎండాపిల్ కొమ్మంటారు. మరి మీరు ఎట్లా నిర్ణయిస్తారు? ఏం కట్టలేదు మరి ఆడుకోమంటావా ఏడికి చెప్పు. మళ్ళీ ఏ కాలం తోపకైందా మరి ఎట్లా ధర్మం అవుతుందో మీకు ఇక అర్థం చేసుకోండి అంతే. ఇలా 2-3 కార్ఖానాలు కావచ్చు, ప్రతి ఒక్క బ్రాంచ్లో ఇదే ప్రకటిస్తారు. అప్పుడు ఇక మరి మీరు ఎట్లా నిర్ణయిస్తారు? ఏం కథ మరి తాళాలు వేసుకుంటారు? ఇక్కడ ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉన్నారా ఇప్పుడు ఇక్కడ? ఏం పేరు? ఈరోజు కామారెడ్డి జిల్లా ఫరీద్పేట్ దేశాయి సెంటర్కి సంబంధించి కార్మికులు గత 4 నెలల నుంచి కంపెనీతోని మేనేజ్మెంట్తో యాజమాన్యంతో కొట్లాట చేస్తున్నారు. కొట్లాట ఉద్దేశం ఏంటంటే ఈ కార్మికుల దగ్గర దేశాయి కంపెనీలో బీడీలు చేసే కార్మికుల దగ్గర ప్రతి కార్మికురాల నుంచి కంపెనీ 2,000 రూపాయల విలువ గల అంటే 2,000 బీడీలు 500 విలువ గల బీడీలను ప్రతి నెలకు ఒక్కొక్క కార్మికురాల నుంచి కొట్టేస్తున్నది. అట్లా మన జిల్లాలో 82 కార్ఖానాలు ఉన్నాయి. 82 కార్ఖానాలలో ఈ దాదాపు నెలకు 20 లక్షల రూపాయల విలువైన బీడీలు కార్మికుల శ్రమ కష్టము ఈ కంపెనీ దోపిడీ చేస్తున్నది. దానికి నిరసనగా మేము లెటర్ ఇవ్వడం జరిగింది కంపెనీకి. కంపెనీ గేట్ ముందు ధర్నా చేయడం జరిగింది. కంపెనీ వాళ్ళు వచ్చి కార్ఖానాలలో 2,000 కాదు మన దోపిడీని తగ్గిద్దామని చెప్పేసి 1,000 తీసుకోమన్నారు. ఈ టేకేదారులు దానికి కూడా సిద్ధం కాకుండా 2,000 కట్ చేస్తున్నారు. దానికి నిరసనగా మొన్న 26 నాడు ఇక్కడికి సెంటర్ కాడికి వస్తే ఇక్కడ టేకేదారులు మేనేజ్మెంట్ కలిపి చెప్పింది ఏంటంటే మేము 28 నాడు పరిష్కారం చేస్తాము ఖచ్చితంగా అని చెప్పేసి పేపర్ రాసి హామీ ఇచ్చిండ్రు. ఈరోజు కంపెనీ కాడికి రావడం జరిగింది. మళ్ళీ ఈరోజు ఏమంటున్నారంటే మీరు కార్ఖానాలకు పోయి అక్కడికి వచ్చి చేస్తామంటున్నారు. కంపెనీ అనేది మోసపూరితంగా అంటే నీకెంతనో నువ్వు దోసుకో, నీ దగ్గరికి నేను దోసుకుంటా. టేకేదారు దోపిడీ చేస్తున్నాడు, టేకేదారు దగ్గర నుంచి కంపెనీ దోపిడీ చేస్తున్నది. ఇది కూడా ఎట్లా అంటే టేకేదార్ చేసే కమిషన్ ఏదైతే ఉంటుందో ఆ కమిషన్ నుంచి 22 రూపాయలు 60 పైసలు రావాలా, 12 రూపాయలు 60 పైసలు వేస్తూ 10 రూపాయలు ప్రతి 1000కు 10 రూపాయలు కంపెనీ కొట్టేస్తున్నది. అవి కాకుండా టేబుల్ బీడీల పేరు మీద 400 కొట్టేస్తున్నది. ఇవన్నీ కూడా శాంపిల్ బీడీల పేరు మీద. ఇవన్నీ దాదాపు 20 లక్షల రూపాయలు అవుతుంది ఒక్క నెలకి. ఒక సంవత్సరానికి తీస్తే 1 కోటి రూపాయలు మన జిల్లాలో. కాబట్టి ఈ కార్మికుల రక్తం ఏదైతే ఈ సేట్లు దోపిడీ చేస్తున్నారో మళ్ళీ ముంగటికి వస్తే మేము దోపిడీ చేస్తలేమని చెప్తున్నారు. మేము అడిగేది ఏంటంటే మరి టేకేదారుల యొక్క బ్యాలెన్స్ షీట్ తీస్తే మీకు తెలిసిపోతుంది ఎంత వేస్తున్నారు, బీడీలు ఎంత వచ్చినాయి, అదెంత వచ్చింది, వాళ్ళ కమిషన్ ఎంత వచ్చింది. లేదు వీళ్ళు కార్మికులందరి దగ్గర మీరు కార్ఖానా ఫీల్డ్ విజిట్ చేయండి, కార్ఖానాకు పోయి అడుగుండి మీ కార్మికులను. ఒకవేళ 2,000 కట్ చేస్తున్నట్టయితే కంపెనీ తీసుకోకపోతే ఆన్నే 2,000 బంద్ చెప్పియండి అని చెప్పడం జరిగింది. పేమెంట్ కంపెనీ చేస్తున్నది. మేనేజ్మెంట్ ఇక్కడ దేశాయి కంపెనీ తరఫున భరత్ భాయ్ అని చేస్తున్నారు. అయితే కామారెడ్డి నుంచి ఏడీఎం బ్రిజేష్ పటేల్ అని ఇదంతా క్రిమినల్ మైండ్. చంద్రమౌళి ఉంటాడు, చంద్రమౌళి బ్రిజేష్ పటేల్ వాళ్ళిద్దరు సమస్యను పరిష్కారం చేయకుండా కార్మికులను దోపిడీ చేయడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయని ఆలోచిస్తూ ఈ ఏమంటారు ఒక్క పైసా పెట్టుబడి లేకుండా సంవత్సరానికి 100 కోటి రూపాయలు మన జిల్లా నుంచే తీస్తున్నారు. 1 కోటి రూపాయలు మన కాబట్టి కామారెడ్డి జిల్లా నుంచే. ఇప్పుడు వాళ్ళ ఖర్చులు, కిరాయిలు, వాళ్ళ ఉద్యోగుల జీతాలు అన్ని కార్మికుల కష్టంతో వెళ్ళిపోతున్నాయి. కాబట్టి కంపెనీ మోసం చేస్తున్నారు కార్మికులను. ఈ మోసాన్ని ఆపేసి వెంటనే ఈ 2,000 బీడీలు మొత్తం కూడా ఆపేయాలని చెప్పేసి మేము సిఐటి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తున్నాం. ఈ జిల్లాలో ఎంతమంది కార్మికులు ఉన్నారో దేశాయి కంపెనీలో వాళ్ళందరి తరఫున ఈ 2,000 బీడీ బంద్ అయ్యే వరకు ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పేసి ఈ రోజుకి ఇట్లా పరిష్కారం చేయకపోతే కంపెనీని ఖచ్చితంగా 12వ తేదీ డిసెంబర్ 12 నాడు కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.